మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా ఎమోషనల్ అండ్ డివైన్ డ్రామా ఇరుముడి థియేటర్లలో భారీ కలెక్షన్ తో దూసుకుపోతోంది. అయితే ఓ వైపు కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్న తరుణంలోనే మరోవైపు ఈ సినిమాను ఊహించని వివాదం చుట్టుముట్టింది. గవర్నమెంట్ స్కూల్స్ టీచర్ల గౌరవానికి భంగం కలిగించేలా తీసిన సీన్స్ సినిమా నుంచి తక్షణమే తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య తీవ్ర స్థాయిలో డిమాండ్ చేసింది. ఈ మేరకు సమాఖ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చెన్నుపాటి మంజుల, బసవలింగరావు మూవీ టీం తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. సినిమా అనేది సమాజంపై తిరుగులేని ముద్ర వేసే అత్యంత శక్తివంతమైన మాధ్యమం అని, తెరపై ఒక పాత్రను ఎలా ఆవిష్కరిస్తారో ప్రజలు కూడా సమాజంలో అదే భావనతో చూస్తారని ఉపాధ్యాయ నేతలు అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులు అమాయక విద్యార్థులకు సంబంధించిన సున్నితమైన అంశాలను చూపించేటప్పుడు దర్శకులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుందని హితవు పలికారు. భావితరాలను తీర్చిదిద్దే విద్యా వ్యవస్థను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగం కాదన్నారు. ఇరుముడిలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని పాత్రను సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్లేలా మలిచారని ఉపాధ్యాయ నేతలు ఆరోపించారు. ఇది కేవలం కల్పిత కథగా మాత్రమే మిగిలిపోలేదని, ఆ పాత్ర వెనుక ఆంధ్రప్రదేశ్ లోని ఓ గవర్నమెంట్ స్కూల్ ను స్పష్టంగా చూపించారని తెలిపారు. అందులో కనిపించే స్టూడెంట్స్ ధరించిన దుస్తులు ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అధికారిక యూనిఫామ్ నే పోలి ఉన్నాయని గుర్తు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సెలేరు జిల్లా పరిషత్తు ఉన్న పాఠశాల పేరును ప్రస్తావిస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను కించపరిచేలా వ్యవహరించారని, కాబట్టి ఆ అభ్యంతరకర సన్నివేశాలను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. వివాదాలు ఎలా ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఇరుముడి కాసుల వర్షం కురిపిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై రవిశంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి రోజు నుంచే అద్భుతమైన ప్రజాదరణను దక్కించుకున్న ఈ సినిమా తొలి 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 71.87 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి రవితేజ సినీ కెరియర్ లోనే ఓ మైలు రాయి దిశగా సాగుతోంది. ఫస్ట్ సండే నాటి ఆన్లైన్ గణాంకాలను పరిశీలిస్తే ఈ సినిమా ఒక్కరోజు ఏకంగా 11 లక్షల టికెట్లను విక్రయించి ట్రెండ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.